పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న ఆర్మీకి దేశం మొత్తం మద్దతుగా నిలిచింది. కానీ మన దేశంలో ఉంటున్న కొందరు మాత్రం ఉగ్రవాదుల కంటే దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. భారత్ చేపడుతున్న ప్రతి చర్యను తప్పుపడుతూ సోషల్ మీడియాలో దేశానికి ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదే విధంగా ప్రవర్తిస్తున్న తమిళనాడులోని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ లోరాను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. రెడీగా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఇండియా చేపడుతున్న ఆపరేషన్ సింధూర్కి సంబంధించి అదేవిధంగా ఆర్మీకి సంబంధించి కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న సోషల్ మీడియాలో ఒక ప్రొఫెసర్ని అయితే సస్పెండ్ చేసినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇంకా ఇటువంటి వారిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? రేఖ, తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ యొక్క నిర్వాహకురాలుగా పనిచేస్తున్న మిస్సెస్ లారా ఈ మధ్య కాలంలో ఏదైతే భారత ఆర్మీ చేసిన దాడుల పైన, అదేవిధంగా ఆపరేషన్ సింధూరం పైన కూడా వ్యతిరేకంగా కామెంట్స్ సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న యూనివర్సిటీ యాజమాన్యము ఈ రోజు ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఒక మెమో ఏదైతే నోటీస్ జారీ చేసింది. దీంతో పాటు గత 11 సంవత్సరాలుగా అదే కాలేజీలో ఆమె పనిచేస్తుంది. అయితే అధ్యాపకురాలుగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ ఈ విధమైన ధోరణి వల్ల ఆమె గతంలో కూడా అనేక సార్లు యాజమాన్యం నుంచి మందలించినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా జరిగిన పరిణామాలతో దేశమంతా ఇటు సైనికులకు అదేవిధంగా మద్దతుగా మాట్లాడుతుంటే లారా మాత్రం భారత ప్రభుత్వానికి అదేవిధంగా సైనికులు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై ఈ విషయం మీద విద్యార్థులు కొంతమంది ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను యాజమాన్యానికి పంపడంతో యాజమాన్యం వెంటనే సీరియస్ అయ్యి ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. రేఖ, మరికొంతమంది ఎవరైనా సరే ఈ విధంగా ప్రభుత్వానికి గానీ అదేవిధంగా ఏదైతే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్మీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటే కూడా కళాశాల యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు ఇలాంటి సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టద్దంటూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంతో దీంతో పాటు ఇటు తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుందని తెలుస్తుంది. రేఖ. Right. Thank you, Damodar. Thanks for the details.